రంగారెడ్డి జిల్లా బండ్లగూడ జాగీరు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో అక్రమ నీటి దందా నడుస్తోంది. అధికారులు వాటర్ బోర్డు సిబ్బంది ట్యాంకర్లతో నీటిని అమ్ముకుంటున్నారని ఆరోపిస్తున్నారు 20వ డివిజన్ కార్పొరేటర్ సాగర్ గౌడ్. కనీసం 10 నిమిషాలు కూడా వాటర్ సరఫరా చేయడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బండ్లగూడ జాగీరు మున్సిపల్ కార్పొరేషన్ కు 13.5 మిలియన్ లీటర్ల నీటిని సరఫరా చేయాలి. కానీ ఆ నీటిని పూర్తిగా సరఫరా చేయకుండా అందులో నుంచే ట్యాంకర్లతో నీటిని అమ్ముకుంటున్నారని తెలిపారు. మిగతా రోజులలో 80 నుంచి 100 లోపు ఇట్లా క్రాస్ అవుతుంది. ఇట్లకి లేదు, టోకెన్ బుకింగ్ పక్క 5000 లీటర్స్ 500. ఇప్పుడు ఈరోజు బుక్ చేస్తే 3-4 డేస్ వస్తుంది. ఇప్పుడు డ్రైవర్లో ఎప్పుడు వస్తే అప్పుడు స్టార్ట్ అవుతాయి. నైట్ వాళ్ళు ఎప్పుడు దాకా కొడితే అప్పుడు దాకా 11-12 వరకు కొడతాం. మ్యాక్సిమం ఒకసారి 2 కూడా అవుతుంది. వాళ్ళు లేకపోతే క్యాన్సిల్ చేసేస్తాం సార్. నయా దందా చాలు అయింది. నీళ్ళనన్నీ నల్లాల ద్వారా నీళ్ళని సప్లై చేయకుండా ప్రజలకి, పేద ప్రజలకు అందరికీ నీళ్ళని తగ్గించేసి ఇక్కడ ట్యాంకర్ల ద్వారా ఆన్లైన్ బుకింగ్ అని చెప్పి ట్యాంకర్ల ద్వారా రోజుకి 150-200 ట్యాంకర్లు అమ్ముకోవడం జరుగుతుంది. ఇక్కడ ఇది భవానీ కాలనీ ఫిల్లింగ్ స్టేషన్, ఇంకోటి కిస్మత్పూర్లో కూడా ఉంది. ఇక్కడ అక్కడ 2 జాగాలలో ట్యాంకర్లు నింపి ప్రజలకు నల్లాల ద్వారా నీళ్లు తగ్గించేసి ఇక్కడ ట్యాంకర్ల ద్వారా ట్యాంకుకి 500 లెక్క అన్నీ అమ్ముకోవడం జరుగుతుంది. మనకి గతంలో గ్రామ పంచాయతీ ఉన్నప్పటి నుంచి కూడా మనకి 13.5 ml నీళ్ళు సప్లై, మనకి క్వాంటిటీ సప్లై మనకి ఉండేది. ఈరోజు కూడా అదే సప్లై మెయింటైన్ చేసుకుంటా దాంట్లో నుంచి తగ్గించుకొని ట్యాంకర్లు నింపుకొని అమ్మడం కరెక్ట్ కాదు.